ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిత్య పెళ్లి కొడుకుపై పోక్సో కేసు. అమ్మ నిత్య పెళ్లి కొడుకులో ముచ్చట ఈ మధ్యలో వస్తలేదు అనుకున్నా, బాగానే వచ్చిందిగా. మళ్ళా ఉంటారు కట్టినే 2 నెలల కోడు 3 నెలల కోడు తగ్గుతూనే ఉంటాడు గిసోటోడు. ఏడ జరిగింది ఇది? 13 ఏళ్ల బాలికని పెళ్లి ఆడిన కానిస్టేబుల్ నీ నాశనం అయిపోను కదా. కానిస్టేబుల్ అంటే ఎంతో కొంత వీడు జ్ఞానవంతుడేనా? ఈ అమ్మాయి జ్ఞానవంతులకి ఏం పుట్టొచ్చు. గతంలో ముగ్గురితో అమ్మర కొడుక ఈడు మోతవారే. ఈ 13 ఏళ్ల పిల్లనే కాదు, ఇంతకంటే ముందు ఇంకా ముగ్గురు చేసుకున్నట్టు. ఈ మోతవారి ముగ్గురు చేసుకొని విడాకులు తీసుకుండు. ముగ్గురు చేసుకొని విడాకులు తీసుకున్నాక మళ్ళీ ఇంకేం పనికి చేసుకున్నావురా పెళ్లి పిల్ల? 13 ఏళ్ల బాలికని పెళ్లి అయిన కానిస్టేబుల్ గతంలో ముగ్గురితో వివాహం విడాకులు. 2 ఏళ్ల క్రితం బాలికతో మనువు. 10 రోజుల క్రితం పోలీసులను ఆశ్రమించిన ఆమె తల్లిదండ్రులు. బాలల సంక్షేమ అధికారుల చొరవతో కేసు. ఇది సూర్యాపేటనా? సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చేస్తాడేనా? నడిగూడెంలో చేస్తారంట. అయ్యా ప్రజలారా, వీడు కానిస్టేబుల్ అంటే ఎంతో కొంత చదువుకున్నాడే కదా. 1 కాదు 2 కాదు 3 కాదు, ముగ్గురు పెళ్లి చేసుకొని అలసిపోయినట్ట. 4వ పెళ్లి చేసుకున్నాడు ఈ మోతవారి. 4వ పెళ్లి చేసుకొని మరి గతంలో ముగ్గురితోటి పెళ్లి అయింది. మరి నేను ఈ రంగంలోని కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. మరి 4వ పెళ్లిగా మరి పెళ్లి పిల్లగా నువ్వు వస్తావా, లేకపోతే నీ పిల్లని ఇస్తారా అని అడగాల. ఎవడన్నా జ్ఞానం ఉన్న కడుపు కన్న తినే మనిషి అయితే. వీడు కడుపు కన్న తినట్టు పాడైపోను. వీడు గడి తింటాడు ఏమైతే. 13 ఏళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నాడు 2023. ఇది 25. ఇప్పుడు 40 ఏళ్ళు ఉంటాయి అట. ఈయన పేరు బాలరాజా ఏదో ఉంది, కృష్ణరాజు. అవునా? రెబల్ స్టార్ కృష్ణరాజు లేక బాగా పెట్టుకున్నాను నీ పేరు. కానీ కృష్ణరాజు 40 ఏళ్ళు నేర కాకి. నీకు జరనన్న సిగ్గులేదా? జర బాత్రూమ్కి పోయినప్పుడు వంగవాడి చెప్పుకుంటే ఏమాయ నీకు? పోలీస్ ఆఫీసరు కదా. 13 ఏళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటామంటే ఆయన నీకు 38 ఏళ్ళు ఉంటాయి. ఇవాళ 2025 కాబట్టి ఇవాళ 40 అయినాయి. కానీ ఆయన 38 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లని పెళ్లి చేసుకుంటాం. మరి తోపంటికి పోతే నోట్లో ఉంచకుండా వచ్చినా అని జరనన్న సిగ్గు లేకుండా వచ్చినా ప్రజలారా? తోపంటి భార్య భర్త కలిసిపోతుంటే జోడిని చూసి అరే భలే ముద్దుగుందిరా అని అనుకోవాలి, అంతేనా కాదా? మరి 13 ఏళ్ళ చిన్నపిల్లలు పెళ్లి చేసుకుంటప్పుడు మరి ఏమనుకుండో ఈడు పైశాచిక ఆనందం ఉన్నట్టుంది. ఆడ కామాంధుడో లేకపోతే రోగు తప్పినోడో ఎట్నో. కానీ మరి పెళ్లి చేసుకుంటున్నాం. మరి గతంలో నాకు 3 పెళ్ళిళ్ళు అయినాయి. మరి పెళ్ళిళ్ళు అయినప్పుడు వాళ్ళతో విడాకులు అయినాయి, బాగానే ఉంది. మరి వాళ్ళకి గిట్ట అయిందమ్మా, మరి నీ పిల్లలు ఇస్తారా లేదా అని అడిగితే వాళ్ళు ఇద్దరో ఇయ్యపోదురు. నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకొని 4వ పెళ్లికి సిద్ధమైనవంటే 4వ పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు ఎంత విధంగాలోని చెప్పు. ఇక 13 ఏళ్ల బాలికను పెళ్లి అయిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకుగా పేరొందిన బానోతు కృష్ణంరాజు 40 సంవత్సరాలపై పోక్సో కేసు నమోదైంది. బాలల సంక్షేమ అధికారుల ఫిర్యాదుకు స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. సూర్యాపేట రూరల్ ఎస్ఐ బాలు నాయక్ వివరాల మేరకు సూర్యాపేట మండలం ఏ ఊరిది సవావత్ తండకు చెందిన ఓ బాలికను శివేముల మండలం తుల్జారావుపేటకు చెందిన బానోతు కృష్ణంరాజు 2023 డిసెంబర్లో పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో బాలికకు 13 ఏళ్ళు. దీనికంటే ముందు కృష్ణరాజుకు 3 లగ్గాలు అయినాయట. మొదవారి కాబట్టి 3 లగ్గాలు అయితే 3 వేలాలు పెగమే చనిపోయినట్టు. ఆ ముగ్గురితో విడాకులు అయ్యాయి దీంతో కృష్ణరాజు నిత్య పెళ్లి కొడుకు అని ఒక పేరు పొందినట్టు ఈయన. కృష్ణరాజు చరిత్రకు బాలికకు తల్లిదండ్రులకు ఆలస్యంగా తెలుసుకున్నారు. గతంలో జరిగిన 3 పెళ్లిళ్ల సంగతి చెప్పకుండా కృష్ణరాజు తమ కుమార్తెని పెళ్లి చేసుకుని మోసగించాడని బాధిత బాలిక తల్లిదండ్రులు 10 రోజుల క్రితం పోలీసులు ఆశ్రమించారు. దీనిపై ఈ కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకు శీర్షికను ఆంధ్రజ్యోతిలో ఒక కథనం కూడా ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు 2012 బ్యాచ్కు చెందిన కృష్ణరాజును విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే బాలల సంక్షేమ అధికారులు జోక్యం చేసుకొని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కృష్ణరాజుపై చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ చట్టం కింద అత్యాచారం పోక్సో కేసు నమోదు చేశారు. కృష్ణరాజు పరారులో ఉన్నాడని అతని కోసం గాలిస్తారు. పారిపోయిన ఆడు మొదవారి. ఇక మరి ఎంతో కొంత ఇక తెలిసినోడు కదా, చట్టం గురించి తెలిసినోడా. పాడైపోయిన పోలీసు వాళ్ళు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడా. పోలీసు వాళ్ళు సందలంగా వస్తే ఇటు మందలంగా వెళ్తాడు, మందలంగా వచ్చి సందలంగా పడతాడు. ఈయనకి ఎరుకున్న ముచ్చటే కదా. ఎంతో కొంత పోలీసులు అంటే తెలిసిన ముచ్చటేనా. కానీ నువ్వు ఒక గౌరవప్రదమైన ఉద్యోగం చేసుకుంటా పోలీసులు అంటే పబ్లిక్ చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ కాలంలో. ఒకప్పుడైతే వేరే తిరుగుంది కానీ ఇప్పుడు చాలా మారిరు. మరి నేను పోలీసు ఉద్యోగం చేస్తుంటే ఈ దొంగతనంగా పెళ్లి చేసుకుంటున్నా, మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటున్నా, ఇయ్యాల కాకుండా ఇంకా 4 రోజులకైనా తెలుస్తుంది. మరి తెలిసిన నాడు జనాలు నన్ను నోట్లో ఉంచుతారని కనీసం అన్న జ్ఞానం లేకుండా వస్తున్నా. కానిస్టేబుల్ లేకు ఇగో గసోని ముచ్చట వచ్చింది.
ఉద్యోగం ఉందని ఏదో వాళ్ళు భవిష్యత్తు పిల్ల తల్లిదండ్రులు కానీ వీడు అంతకాడ ముందే ముగ్గురు పెళ్లి చేసుకున్నాడు 4వ పెళ్లికి మొదలయ్యాడు ఇంక ఇటువంటి సిగ్గు తప్పిన ముచ్చట వచ్చింది ఇవాళ.